కరివేపాకు మిరియాల జీలకర్ర అన్నం. కరివేపాకు అది అంటే ఎనీ టైం చాలా మంచిది అనుకోండి. మిరియాలు ఈ సీజన్ ఎందుకన్నాను అంటే ఇప్పుడు వాతావరణం చేంజ్ అయింది, చాలా మందికి దగ్గులు జలుబులు వస్తూ ఉంటాయి. మిరియాలు చాలా బాగా పనిచేస్తాయి. అలా కరివేపాకు మిరియాలు జీలకర్ర కూడా అఫ్ కోర్స్ డైజెషన్ పరంగా మనకు ప్రతి వంటలో ప్రతిరోజు వేస్తూనే ఉంటాం కాబట్టి అది అన్నిట్లో పనికొస్తుంది అనుకోండి. మరి మూడింటిని కలిపి ఒక అన్నం తయారు చేసుకుంటే ఎలా ఉంటుంది? చాలా చాలా బాగుంటుంది. నేర్చేసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కరివేపాకు మిరియాల జీలకర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దంపుడు బాస్మతి బియ్యం 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు. కరివేపాకు మిరియాల జీలకర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. అయితే దీనికోసం మనం ఏంటి ముందుగా చేసింది అంటే దంపుడు బాస్మతి బియ్యాన్ని ఉడికించుకొని పెట్టుకున్నాం. మీరు మామూలుగా రైస్ తింటే రైస్ చేసుకోవచ్చు, లేదు అంటే ఈ పొడి అంటే ముఖ్యంగా ఈ వంటలో ఏంటి అంటే మనం ఉపయోగించేది కరివేపాకు మిరియాలు జీలకర్ర ఈ మూడిటి కాంబినేషన్లో ఒక పొడి. ఆ పొడి మీరు దంపుడు బియ్యంతో తీసుకోవచ్చు, మీరు వైట్ రైస్ తిన్నా తీసుకోవచ్చు, గోధుమ రవ్వ తిన్నా తీసుకోవచ్చు, మిల్లెట్స్ తిన్నా తీసుకోవచ్చు, దేనికైనా కూడా ఉపయోగపడుతుంది. ప్రాసెస్ ఇది మాత్రం స్టాండర్డ్గా ఫాలో అయిపోతే సరిపోతుంది. అయితే ఇక్కడ మనకు కరివేపాకును చాలా మంది ఏంటి వంటల్లో చాలా తీసి పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కరెక్ట్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో ఎంతమందికి ఒత్తైన జుట్టు ఉంటుంది? చాలా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, 10లో 2 మాత్రమే ఉంటుంది. ఎందుకు అంటే ఇలాంటివన్నీ చేయడం వల్ల. ఎందుకు చెప్తున్నాను అంటే కరివేపాకులో అధికంగా మనకు విటమిన్ ఏ, కంటికి చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది, స్కిన్కి చర్మానికి చాలా మంచిది. అలాగే ఇందులో పొటాషియం, కాపర్, రాగి, ఐరన్, జింక్, మెగ్నీషియం ఇలా ఇటువంటి చక్కటి వైటమిన్స్ ఉంటాయన్నమాట. అంతేకాకుండా కరివేపాకు మిరియాలు జీలకర్ర ఈ మూడిటి కాంబినేషన్ ఎలా పనిచేస్తుంది అంటే జీర్ణాశయానికి చాలా బాగా పనిచేస్తుంది, అజీర్తి లాంటి ఇబ్బందులున్న బాగా తక్కువగా చేస్తుంది. అలాగే మనకు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా కూడా చాలా వరకు అవి రాకుండా చేస్తుంది. వచ్చినా కూడా మనకు మిరియాల పాలు అవి తాగడం వల్ల, మీరు చూసారా గోల్డెన్ మిల్క్ అంటూ ఉంటారు ఇంగ్లీష్లో, అలా మనకు తీసుకోవడం వల్ల ఏంటి అంటే చక్కగా నిద్ర పడుతుంది అండ్ ఈ కఫం అంతా కూడా బాగా కట్ చేసేస్తుంది, బయటికి తీసి పడేస్తుంది. అలా మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఓకే, అండ్ ఇంత మంచి గుణగణాలు ఉన్నాయి. ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. కరివేపాకుతో నూనె తయారు చేసుకుంటారు, ఇలా అన్నం రూపంలో వేసుకోవచ్చు. ఇక రోజు వంటల్లో అంటారా మనం ఎలాగో వేస్తూనే ఉంటాం, కానీ పక్కన తీసేస్తూ ఉంటాం. అదే మనం చేసే తప్పు. అలా చేయకుండా చక్కగా అసలు పక్కన తీసి పడేయకుండా ఉండే విధంగా నేను చేయబోతున్నాను అనమాట ఈరోజు వంట. నేర్చేసుకుందాం. అయితే దంపుడు బియ్యం సిద్ధంగా ఉంది కాబట్టి ఫస్ట్ ఏం చేద్దాము, స్టవ్ వెలిగించుకుందాం. అలాగే మనకి ఏదైనా నొప్పులు ఉన్నా కూడా, రకరకాల నొప్పులు ఉంటాయి అంటే ఒక ఏజ్ అయిపోయిన తర్వాత అఫ్ కోర్స్ అంటే 45-50 తర్వాత కొంతమందికి ఏంటి అంటే కొంచెం నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అది మోకాలు నొప్పులు కానివ్వండి, వాతం నొప్పులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. సో అలాంటి అప్పుడు కూడా మనకు కరివేపాకు అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇన్ జనరల్ అండి ఇప్పుడు మనం యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మిరియాలు తీసుకున్నా, జీలకర్ర తీసుకున్నా, కరివేపాకు తీసుకున్నా ఇంకా అబండెంట్ ఎనర్జీ మనకు చాలా చాలా మంచివన్నమాట. మరి దీన్ని మీరు ఒక పొడిగా తయారు చేసుకొని పెట్టుకుంటే వంటల్లో వేసుకోవచ్చు. ఏ వంట మీరు చేయలేదు, మీకు ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు ఆ రోజు అంటే జస్ట్ ఇలా అన్నం తయారు చేసుకోండి, లేదంటే దంపుడు బియ్యం తయారు చేసుకోండి, టక్కన వేసేసేయండి. బాండి కాస్త వేడైంది కాబట్టి ఈ వంటని నేను నువ్వుల నూనెతో స్టార్ట్ చేయబోతున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మనం ఏంటి అంటే ఒక చిన్న వేయించుకునే పని చేయబోతున్నాము. దానికి ముందుగా కాస్త నువ్వుల నూనె, నువ్వుల నూనెలో మిరియాలు, జీలకర్ర ఇది ఒక్కసారి వేయించేసుకుందాము. ఆ తర్వాత ఫ్రెష్గా కరివేపాకు. ఎందుకు ఫ్రెష్ అనే పదాన్ని వాడాను అంటే కరివేపాకు వాడిపోతే అస్సలు రుచి ఉండదండి. అయినా వేస్తూ ఉంటాం అప్పుడప్పుడు మనం అనుకోండి, ఏమీ లేక అప్పుడప్పుడు, కానీ ఫ్రెష్గా ఉండే కరివేపాకే వాడండి. ఎందుకంటే అదేం ఖరీదైంది కాదు. అంటే ఖరీదైందంటే సరేలే ఎందుకు పడేయాలి అనుకోవచ్చు, కానీ పెద్ద ఖరీదైంది కాదు కాబట్టి మరీ ఎండిపోయినది వేసినా వేస్ట్ వెయ్యకండలా. చక్కగా అంటే మనకు వేయించుకుంటే ఆ స్మెల్ అలా రావాలన్నమాట. అటువంటి కరివేపాకు వాడితే మనకి వంట రుచి కూడా బాగుంటుంది, కావాల్సిన విలువలు కూడా అందులో ఉంటాయి. నేను ఇప్పుడు ఒక 1 minute వేయించుకున్నా అంతే సరిపోతుంది.
కరివేపాకు కదండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. వేయించుకున్న కరివేపాకు, మిరియాలు, జీలకర్ర ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇది చక్కగా మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. ముందుగా పొడి సిద్ధం చేసుకొని తీసుకొచ్చేస్తాను, ఆ తర్వాత అసలైన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా పొడి తయారు చేసేసాను. ఆహా, వాసన మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. ఎప్పుడెప్పుడు కలుపుకొని తినాలా అని ఎదురు చూస్తున్నాను. ఇది కాసేపు పక్కన పెట్టేద్దాం, లేకపోతే నేనే తినేసేలా ఉన్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుందాం. కరివేపాకు, మిరియాలు, జీలకర్ర పొడి రెడీగా ఉంది కాబట్టి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇది చాలా సింపుల్ ప్రాసెసే అనుకోండి, పెద్ద కష్టమైన ప్రాసెస్ ఏం కాదు. అందరూ నేర్చుకోవచ్చు, బిగినర్స్ కూడా తయారు చేసుకోవచ్చు. కరివేపాకు పొడి కూడా ఇలాగే చేయాలండి, కాకపోతే ఇందులో ఏదో ఒకటి 2 పప్పులు ఒకటి యాడ్ చేసుకోవాలి మనం వేయించుకునేటప్పుడు, అంతే. కరివేపాకు పొడి కూడా చాలా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఇందులో మరలా కాస్త నువ్వుల నూనె వేసుకుందాం. మామూలు నూనె కూడా వేసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నువ్వుల నూనె మంచిదండి, అంటే ఎముకలకు కూడా చాలా మంచిగా పనిచేస్తుంది, చాలా స్ట్రాంగ్ అవుతారనమాట. అందుకే చిన్నపిల్లలకు స్నానం చేయించేటప్పుడు నువ్వుల నూనెతో స్నానం చేస్తూ ఉంటారు పసిగా ఉన్నప్పుడు. అంటే తర్వాత మసాజు, నువ్వుల నూనెతో మసాజ్ చేసి ఎండలో పిల్లల్ని నిల్చోబెడితే అసలు బోన్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయంట, తెలుసా. ఇప్పుడు కాస్త పోపుతో స్టార్ట్ చేద్దాము. ఆవాలు, ఇందులో కాస్త జీలకర్ర, కొంచెం మినప్పప్పు, ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇది కొంచెం వేగుతూ ఉండగా పల్లీలు కూడా వేసుకుందాం. అంటే పల్లీలు నేను పొడి రూపంలో ఏం వేయట్లేదు, పల్లీలాగానే వేస్తున్నా. ఒకవేళ మీకు గనక పల్లీలు మా వాళ్ళు తీసి పడేస్తారు పక్కన, మాకు అలా వద్దు అనుకుంటే గనక ఇది కూడా మీరు ఒక్కసారి వేయించుకొని సపరేట్గా, దీంతో కాకుండా సపరేట్గా పొడి తయారు చేసుకోండి. సాధారణంగా పల్లీల పొడి అందరి ఇళ్లలో ఉంటుంది, ఒకవేళ లేదు అంటే మీరు పొడి తయారు చేసుకొని కూడా వేసుకోవచ్చు, అది వేరే వాటిలో కూడా ఉపయోగించుకోవచ్చు మిగిలిపోతే. ఇప్పుడు ఇందులో పల్లీలు వేసేసుకుందాం. పల్లీలు కాస్త వేగాలండి, కొంచెం మనకి రంగు మారాలి. పల్లీలు పచ్చిపచ్చిగా ఉంటే అస్సలు బాగోదు కాబట్టి పల్లీలు కొంచెం వేగాలి. పల్లీలు కాస్త వేగాయి కాబట్టి మనకు బయట చక్కగా ఇలా బాస్మతి బియ్యం దొరుకుతుంది. దంపుడు బాస్మతి బియ్యం దొరుకుతుంది, మామూలుది కూడా దొరుకుతుంది, ఇబ్బంది ఏం లేదు. సో మీరు చక్కగా దంపుడు బాస్మతి బియ్యం ఉపయోగించవచ్చు. మీకు రుచిలో పెద్ద మార్పు అయితే 100% ఏముండదు. ఇప్పుడు మనం ఈ అన్నం కూడా వేసేసుకుందాం. ఇది ఒకసారి కలిపేసుకుందాం. ఇందులో కాస్త ఉప్పు వేసుకుందాం. ఇంతవరకు మనం అసలు ఉప్పు వేసుకోలేదు, చూసారా. ఇందులో ఉప్పు వేసేసుకుందాం. ఆ తర్వాత మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి కరివేపాకు, మిరియాలు, జీలకర్ర పొడి కూడా పైనుంచి ఇలా చక్కగా వేసేసుకుందాం. ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మంచిది, దాని ఫ్లేవర్ ఇంకా బాగా పడుతుంది. అంటే ఇందులో మన కారం ఎక్కడ వేసాము, ఎక్కడా వేయలేదు, కేవలం మిరియాల కారం మాత్రమే ఉందన్నమాట ఇందులో, అంటే ఆ ఘాటు. సో వేరే మనం పచ్చిమిరపకాయలు అట్లాంటివి ఏమీ వేయట్లేదు. చూసారా, మనకు బాస్మతి దంపుడు బియ్యం అయినా కూడా మనకు అసలు ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. అసలు మిరియాల కారము చాలా చాలా మంచిదండి, అన్ని రకాలుగా కూడా. అంటే వేరే కారాలు అది వాడినప్పుడు అంటే కొంచెం ఏదన్నా అంటే బీపీకి సంబంధించిన ఇబ్బందులు అవి వచ్చే అవకాశం ఉండేది అప్పట్లో. కానీ ఏంటి అంటే ఇప్పుడు అసలు అందరూ కూడా మిరియాలు అనేవి చాలా ఎక్కువగా వాడుతూ ఉండేవాళ్ళు, అండ్ అది చాలా మంచిది కాబట్టి. ఇది మనం సిమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు వదిలేస్తే ఏంటి అంటే చక్కగా మనం వేసిన ఆ కరివేపాకు పొడి ఏదైతే ఉందో మన రైస్కి చాలా బాగా పడుతుంది, ఇంకా టేస్టీగా అవుతుంది. ఆఫ్ చేసేసుకోవచ్చు, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనము దీన్ని చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఆ తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. మీరు ఇందులో ఎండు కొబ్బరి పొడి అలాంటివి కావాలంటే కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇప్పుడు మనం దీన్ని చక్కగా అందంగా ఇందులోకి వేసేసుకుందాం. ఆ తర్వాత గార్నిషింగ్ కోసం చక్కగా
కరివేపాకు, అలాగే ఎండుమిరపకాయ. ఇలా వేడివేడిగా ఘాటుగా కరివేపాకు మిరియాల జీలకర్ర అన్నం తయారైపోయింది. మీరు తయారు చేసుకోవాలంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. కరివేపాకు మిరియాల జీలకర్ర అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన దంపుడు బాస్మతి బియ్యం 1 కప్పు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, మినపప్పు 1/2 టేబుల్ స్పూన్, పల్లీలు 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాలు 1/2 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, నువ్వుల నూనె 2 టేబుల్ స్పూన్లు. కరివేపాకు మిరియాల జీలకర్ర అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ లో నువ్వుల నూనె వేసి వేడైన తర్వాత అందులో మిరియాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకుని ఒక బౌల్లోకి తీసి పొడి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో కాస్త నువ్వుల నూనె వేసి అది కాస్త వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, కాస్త మినపప్పు, పల్లీలు వేసి వేయించుకోవాలి. ఇందులో ఉడికించుకున్నటువంటి దంపుడు బాస్మతి అన్నం వేసి సరిపడా ఉప్పు వేసి ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి కరివేపాకు పొడిని కూడా వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే కరివేపాకు మిరియాల జీలకర్ర అన్నం రెడీ.